హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం బగారా రైస్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక రైస్ 1.5 గ్లాస్ నానబెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర, ఒక 5 వరకు పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు టమోటాస్ ఒక 2, ఒక ఆనియన్, ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు. చాలా సింపుల్గానే ఫాస్ట్గా టేస్టీగా పిల్లలు ఇష్టంగా తినేది ఎలాగో చూసేద్దాం, వచ్చేయండి. దానికోసం ఇందాక చూపించినటువంటి పుదీనా, కొత్తిమీర ఏదైతే ఉందో మరియు 5 పచ్చిమిర్చి అన్నా కదా, వాటిని కూడా ఇందులోకే వేసేసుకొని మిక్సీ జార్ పట్టించుకునేయాలన్నమాట. మరి ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోకూడదు, ఇలా కచ్చా పచ్చాలాగా చేసేసుకోవాలన్నమాట. ఇదేనండి ఈ బగారా రైస్కి టేస్ట్ చాలా బాగా రావడానికి కారణం కూడా. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని అందులోకి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి. నేను 1.5 గ్లాస్ రైస్ అన్నాను కదా, దానికోసం నేను ఇక్కడ చూపించినంత ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆనియన్ అనేది బాగా గోల్డిష్ కలర్ రావాలి. గోల్డిష్ కలర్ రాకుంటే కనుక రైస్ టేస్ట్ మారిపోతుందన్నమాట. ఆ గోల్డిష్ కలర్ వచ్చింది చూడండి. దాని తర్వాత టమోటా వేసేసుకోవాలి. టమోటా కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా, మరియు ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి 3 కలిపి ఆ 3 కూడా ఇందులోకే వేసేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత సరివేసురు వేసుకోవాలి కాబట్టి 1.5 గ్లాస్కి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలన్నమాట. చూడొచ్చు, బియ్యం బాగా నానిపోయాయి, ఎసురు కూడా వచ్చేసింది కదా. అలా బాగా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం వంపేసి రైస్ మాత్రమే అందులోకి వేసేసుకోవాలండి. అలా వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత, ఒక 10 మినిట్స్ చాలండి, ఎక్కువ కూడా అవసరం లేదు. 15 మినిట్స్ లోపల కుక్ కూడా అయిపోతుంది. చూడొచ్చు, ఇక్కడ వాటర్ మొత్తం కూడా మెర్జ్ అయిపోయి ఇలా రైస్ అనేది రెడీ అయిపోయింది. పొడి పొడిగా ఎంత బాగా చూడంగానే తినాలనిపించే టేస్టీ రెసిపీ కనపడుతుంది కదా. చూడండి, ఇక్కడ అస్సలు రైస్ అనేది అంటుకోవట్లేదు, వాటర్ కూడా లేదు, ఆయిల్ కూడా లేదు. టేస్టీ హెల్తీ బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లోకి పుదీనా పచ్చడి చేసుకొని టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేసి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ పుదీనా పచ్చడి ఎలా చేయాలి అనేది కూడా నేను నా వీడియోస్లో అప్లోడ్ కూడా చేశాను. అది కూడా చూడండి ఒకసారి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్.